ఇంట్లోకి వెళ్ళగానే రాగిణి ఎదురొచ్చి 2 చేతులతో అతను చుట్టేస్తూ హత్తుకుపోయింది. అబ్బా, 3 గంటలు, 150 నిమిషాలు, 10,800 క్షణాలు వెయిట్ చేశాను మీకోసం అంది. అతనికి ఎండలో నుండి వచ్చిన ఫీలింగు కలగలేదు. ఒకసారి ఆకాశం మేఘామృతమై చల్లగాలి శరీరాన్ని చుట్టుముట్టిన ఫీలింగు. ఆమె టచ్ లో డెప్త్ కనిపించింది. బలంగా చుట్టేసింది. తమ మధ్య గాలి కూడా చొరబడకుండా స్వార్థంగా చుట్టేసింది. పోనీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి తప్పు చేద్దామా? గుసగుసగా అన్నాడు ఆదిత్య. మీ ఇష్టం అంది. ఒక్క క్షణం ఊపిరి బిగపట్టి వదిలి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె వెచ్చని ఊపిరి అతని శరీరాన్ని కోరికల కొలిమిలో కాలుస్తున్నాయి. ఒక్క క్షణం ఆమెను విడిపడ్డాడు. ఆ క్షణం మాత్రం వియోగమే తనని గాయపరిచినట్టు ఆమె మొహం కందిపోయింది. ఏసీ చల్లదనం కూడా అతనికి హాయిని ఇవ్వటం లేదు. ఆదిత్యకి పెళ్ళయి సరిగా 10 రోజులయ్యింది. మొదటి రాత్రి ముచ్చట ఛాన్స్ తమకే ఇచ్చేసి తమని ఒంటరిగా వదిలేసి టూర్కి వెళ్లారు తల్లిదండ్రులు. అతనికి ఫస్ట్ నైట్ గుర్తుకొచ్చింది. మనసులే తప్ప తనువులు కలవని రాత్రి అది. ఆమె పారగ్లాసు తీసుకుని లోపలికి వచ్చింది. అతను దానిని తీసుకుని తాగకుండా పక్కన పెట్టాడు. ఆమె స్వీట్స్ అందించింది. వాటిని కూడా పక్కనే పెట్టి రాగిణి వంక తన్మయత్వంతో చూస్తున్నాడు. అద్దంలో 2 ప్రతిబింబాలు, 2 శరీరాల పెనవేత స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం 2 శరీరాల మధ్య ఉండే మ్యాగ్నెటిక్ పవర్ ని చూస్తున్నాడు అతను. రాగిణి, మొగుడు పెళ్ళాల్లో ఎవరు మెటలు ఎవరు మ్యాగ్నెటు అన్నాడు. అయస్కాంతం. అదే 2 శరీరాలను అదుక్కునేలా చేస్తుంది ఇలా అంటూ అతన్ని అల్లుకుపోయింది. ఆమెను మురిపంగా ఇంకాస్త అల్లుకుపోతూ, నీకు బాగా ఇష్టమైన విషయం ఏమిటి అన్నాడు. ఆమె నడుము వంపును తడుముతూ, ఆమె హృదయ తంత్రాన్ని మీటుతూ అన్నాడు. ఇలా మిమ్మల్ని గట్టిగా వాటేసుకోవటం అంటే చాలా ఇష్టం అంది. మరి ఇష్టం లేని విషయం ఏమిటి అన్నాడు. ఈ టైంలో ఇలాంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడటం అంటూ చప్పున అతని పెద్దాలను తన పెదాలతో మూసింది. ఒక్క క్షణం గాఢంగా చుంబించుకున్నారు. తర్వాత అతను అన్నాడు, ఈ ఫస్ట్ నైటు ఏదైనా కోరిక కోరుకో, మన జీవితాంతం గుర్తుండిపోయేలాగా అన్నాడు. ఆమె మురిపంగా అతని వైపు చూస్తూ, నాకు జోరు వర్షం కురుస్తుంటే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ మొదటి రాత్రి జరుపుకోవాలని ఉంది అంది. ఏంటి అంటే ఇప్పుడు నేను వర్షాకాలం వరకు ఆగాలా మన ఫస్ట్ నైట్ కోసం? నా వల్ల కాదు. భయమే ఎక్కువ కనిపిస్తుంది అతని గొంతులో. వర్షాకాలంలో ఫస్ట్ నైట్ చేసుకోవటం లాంటి కోరిక ఏ మొగుడైనా తీరుస్తాడు. నిప్పులు చెరిగే ఎండాకాలంలో వర్షం కురిసే వేళ ఫస్ట్ నైట్ అరేంజ్ చేయటమే నా మొగుడు తీర్చే కోరిక. వర్షాకాలం వరకు నన్ను పస్తు ఉంచి వర్షాకాలం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయటంలో మీ గొప్పతనం ఏముంది అంది. వర్షంలోనే మన ఫస్ట్ నైట్, అది ఈ సమ్మర్ లోనే అన్నాడు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, మీ ఇష్టం, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి తప్పు చేసినా నాకు అభ్యంతరం లేదు. బెడ్డుపై వెల్లికలా పడుకొని అతన్ని ఆహ్వానిస్తూ అంది. అప్పుడు ఆలోచనలో పడ్డాడు ఆదిత్య. మండువేషంలో వర్షం పడేది ఎట్లా? మేఘమదనం అట్రప్లాప్ అయ్యింది. డైరెక్టర్ ని వర్షం కురిసే ఉపాయం చెప్పమంటే ఫైర్ ఇంజన్ల ఐడియా ఇచ్చాడు. సినిమాలో వర్షం ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ అది ఓ చిన్న ప్రాంతానికే పరిమితం. పైగా ఫైర్ ఇంజిన్ వాళ్లను పక్కన పెట్టుకుని శోభనం ఎలా జరుపుకోవాలి? తన బెస్ట్ ఆఫ్ కోరిక తీర్చకపోవటం ఏమిటి? అలా ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక చిత్తు కాగితం రక్షించింది. బెడ్రూమ్ లోని వార్డుబోర్డ్ లో చిత్తు కాగితం మొక్క కనిపించింది. దానిలో చిరపుంజిలో అత్యధిక వర్షపాతం, సంవత్సరానికి 365 రోజులు వర్షం అని ఉంది. చిరపుంజి, అడవి మధ్య కాటేజీ, గ్లాసు గోడలు, వర్షం జోరున పడుతుంది. వెదురు కర్రలతో తయారు చేసిన మంచం, ఆకులతో తయారైన పరుపు. ప్రకృతి సైతం కోరికతో వెచ్చబడిన కాటేజీలోని జంటను చూసి చల్లబడి, ఆపై ఇష్టపడి వర్షాన్ని కురిపించినట్టు ఉంది. ఆమె 2 చేతులు చాచి అతన్ని ఆహ్వానిస్తుంది. ఆమె అందం అతనికి మాత్రమే సొంతమని వెలుతురు కళ్ళు మూసుకొని చీకటిని ఆశ్రయించింది. బయట వర్షం పెద్దదైపోయింది. మధ్య మధ్యలో ఆకాశం ఉక్రోషంగా మెరుస్తుంది. ఎక్కడో పిడుగుపడిన శబ్దం. అతను తన పెదాలతో ఆమె శరీరాన్ని తడిపేస్తుంటే వేడి నిట్టూర్పులు విడవటం ప్రారంభించింది. ఆమె ఒంటిపై ఉన్న బట్టలు లాగేశాడు. జాకెట్టులో నుండి యువతలకు పొంగుకు వస్తున్న ఎద పొంగులను చూసి భరించలేకపోయాడు. వెంటనే ఆమె మీదకు చేరిపోయాడు. వాళ్ళిద్దరూ లతలా పెనవేసుకుపోతూ ఒకరి మీద ఒకరు పోటీపడి ముద్దుల యుద్ధం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా
చొరబడనంతగా అల్లుకుపోయారు. ఆమెతో ఎంత ఆనందాన్ని పంచుకున్నా ఇంకా ఏదో మిగిలి ఉందనే భావనతో దాన్ని అందుకోవాలని ఆరాటంతో అతను ఆమె పైన వీరవిహారం చేస్తున్నాడు. ఆమె కూడా అదే మైకంలో తీయని బాధను అనుభవిస్తుంది. ఈ లోకాన్ని విడిచి ఇద్దరు మరో లోకంలో విహరిస్తూ ఆమె అందాలను తనివి తీర అనుభవిస్తూ పరవశించిపోతున్నాడు ఆదిత్య. ఆ తీయని బాధను కొనపంటి పెదాలపై భరిస్తూ రాగిణి. ఇద్దరి కళ్ళు మత్తుగా మూసుకుపోయాయి. వర్షం హర్షమై కురుస్తూనే ఉంది. 3 రాత్రులు 30 కలయికలై వర్ధిల్లుతూనే ఉన్నాయి. ఐ లవ్ యూ మై డియర్, నా కోసం చిరపుంజీని హనీమూన్ గా మార్చారు, థ్యాంక్ యూ అతని చుట్టేస్తూ అంది. చివరి క్షణంలో కనిపించిన ఓ కాగితం ముక్కకి థ్యాంక్స్ చెప్పాలి మనసులో అనుకుని మరోసారి ఆమెను చుట్టేసి నేల మీద పరిచిన కార్పెట్ నే పాన్పుగా మారుస్తూ అనుకున్నాడు ఆదిత్య. మీరు నా కోరిక తీర్చడానికి పడే పాట్లు చూశాక అలా అని మీరు ఓడిపోవటం భరించలేక ఎప్పుడూ చిన్నప్పుడు చదివిన సోషల్ బుక్ లోని కాగితం ముక్కను మీకు కనిపించేలా చేసింది నేనే అని చెప్పలేదు రాగిణి.